మార్వెలస్ ఎపిక్ స్టోరీస్కు స్వాగతం. గత ఎపిసోడ్ 16 శాకుంతలము గురించి తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో యయాతి చరిత్ర గురించి తెలుసుకుందాము రండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జనమేజయుడడిగాడు, మునీంద్ర, మా వంశజుడు యయాతి మహారాజు శుక్రాచార్యుని కుమార్తెను ఎలా వివాహము చేసుకున్నాడు? మా వంశములోని ఇతర ప్రముఖుల విశేషాలు కూడా చెప్పండి. వైశంపాయనుడు చెప్పసాగాడు. జనమేజయ మహారాజా, యయాతి మహారాజు దేవేంద్ర సమానుడు. ఆయన శుక్రాచార్యుల కుమార్తె దేవయానిని, వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠను కూడా వివాహము చేసుకున్నాడు. ముఖ్యంగా యయాతికి దేవయానితో జరిగిన వివాహాన్ని వివరిస్తాను. పూర్వకాలంలో దేవతలకు దానవులకు మధ్య ఘోర యుద్ధాలు జరుగుతూ ఉండేవి. దానవుల గురువైన శుక్రాచార్యుల వద్ద మృత సంజీవని విద్య ఉండేది. దానివలన చనిపోయిన రాక్షసులు తిరిగి బ్రతికేవారు. దేవగురువు బృహస్పతి వద్ద ఆ విద్య లేకపోవడం వలన మరణించిన దేవతలను బ్రతికించలేక మదనపడేవాడు. ఒకనాడు దేవతలు బృహస్పతి కుమారుడైన కచుని సమీపించి శుక్రాచార్యుని నుండి మృత సంజీవని విద్యను సంపాదించమని కోరారు. కచుడు శుక్రాచార్యుని శిష్యుడిగా చేరి ఆయనను ఆయన కుమార్తె దేవయానిని సేవించి వారి మన్ననలు పొందాడు. దేవయాని కచుని ప్రేమించింది. 500 సంవత్సరాలు గడిచాయి. కచుని ఆంతర్యాన్ని గ్రహించిన దానవులు అతన్ని సంహరించి ముక్కలు చేసి అడవి జంతువులకు ఆహారంగా వేశారు. కచుడు తిరిగి రానందున దేవయాని రోధించగా శుక్రాచార్యుడు దివ్యదృష్టితో తెలుసుకుని మృత సంజీవని విద్యతో కచుని బ్రతికించాడు. కొంతకాలం తర్వాత దానవులు కచుని చంపి శరీరాన్ని బూడిద చేసి ఆ బూడిదను శుక్రాచార్యుని సురాపాత్రలో కలిపివేశారు. శుక్రాచార్యుడు ఆ సురను త్రాగేశాడు. కచుని రాక కోసం దేవయాని మళ్లీ రోధించగా శుక్రాచార్యుడు తన కడుపులోనే కచుడు ఉన్నట్లు గుర్తించాడు. శుక్రాచార్యుడు కచుతో, కచకుమారా, మృత సంజీవని విద్యను నీకు ఉపదేశిస్తాను. నువ్వు నా కడుపు చీల్చుకొని బయటకు రావాలి. నా కడుపు నుండి ఉద్భవించినవాడవు కాబట్టి నువ్వు నాకు కుమారునితో సమానము అన్నాడు. కచుడు విద్యను నేర్చుకొని శుక్రాచార్యుని కడుపు చీల్చుకొని బయటకు రాగా శుక్రాచార్యుడు మరణించాడు. కచుడు వెంటనే మృత సంజీవని విద్యతో శుక్రాచార్యుణ్ణి తిరిగి బ్రతికించాడు. కచుడు దేవలోకానికి తిరిగి వెళ్లడానికి అనుమతి అడగగా దేవయాని కచుతో, నేను నిన్ను భర్తగా స్వీకరించాను, నన్ను నీ సహధర్మచారినిగా చేసుకో అని కోరింది. కచుడు, నువ్వు గురుపుత్రికవు, మనం సహోదరులము, నిన్ను వివాహమాడటం భావ్యం కాదు అని తిరస్కరించాడు. అందుకు కోపగించిన దేవయాని, నువ్వు నేర్చుకున్న మృత సంజీవని విద్య వ్యర్థమైపోవుగాక అని శపించింది. కచుడు ప్రతిశాపంగా, నువ్వు ధర్మం తప్పి ప్రవర్తించావు కాబట్టి బ్రాహ్మణుడెవ్వడూ నిన్ను వివాహం చేసుకోనడు అని అన్నాడు. తరువాత కచుడు దేవలోకానికి తిరిగి వెళ్లి దేవతలందరికా మృత సంజీవని విద్యను నేర్పాడు. ఒకసారి శర్మిష్ఠ, వృషపర్వుని కుమార్తె దేవయాని, శుక్రాచార్యుని కుమార్తె తమ చెలికత్తెలతో కలిసి జలకాలాడేందుకు వెళ్లారు. అక్కడ వస్త్రాల విషయంలో వారిద్దరి మధ్య కలహం జరిగింది. ఆగ్రహించిన శర్మిష్ఠ దేవయానిని అవమానించి ఒక పాడుబడిన బావిలోనికి తోసివేసి వెళ్లిపోయింది. ఆ సమయాన వేటకు వచ్చిన యయాతి మహారాజు ఆ బావిలో ఉన్న దేవయానిని చూసి ఆమె కుడిచేతిని పట్టుకొని బయటకు లాగాడు. దేవయాని తన తండ్రికి తన దురవస్థను చెప్పగా శుక్రాచార్యుడు కోపంతో వృషపర్వుని వద్దకు వచ్చి, నిన్నూ నీ సామ్రాజ్యాన్ని వదలి నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. వృషపర్వుడు భయపడి శుక్రాచార్యుణ్ణి క్షమించమని వేడుకున్నాడు. శుక్రాచార్యుడు దేవయాని కోరిక నెరవేర్చమని వృషపర్వునితో చెప్పాడు. దేవయాని కోరిక మేరకు శర్మిష్ఠ 1000 మంది చెలికత్తెలతో కలిసి దేవయానికి దాసిగా ఉండవలసి వచ్చింది. కొంతకాలానికి యయాతి మళ్లీ అటుగా వచ్చినప్పుడు దేవయాని అతన్ని చూసి, నువ్వు నా స్నేహితుడవు, భర్తవు కావలసిందిగా కోరుతున్నాను అని అడిగింది. యయాతి తాను క్షత్రియుడనని, ఆమె బ్రాహ్మణుని కుమార్తె అనని, శుక్రాచార్యుడు అనుమతిస్తేనే వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. దేవయాని తండ్రికి కబురు చేయగా శుక్రాచార్యుడు యయాతిని ఆశీర్వదించి దేవయానినిచ్చి వివాహం జరిపించాడు. అయితే ఆమె చెలికత్తె అయిన ఈ శర్మిష్ఠను నువ్వు గౌరవంగానే చూడాలి కాని ఆమెను నీ శయ్యపైకి ఆహ్వానించకూడదు అని యయాతికి షరతు పెట్టాడు. యయాతి అంగీకరించాడు. యయాతి దేవయానిని, శర్మిష్ఠను, ఆమె చెలికత్తెలను తన రాజధానికి తీసుకువెళ్లాడు. కొంతకాలానికి దేవయానికి యదువు, తుర్వసు అనే 2 కుమారులు జన్మించారు. శర్మిష్ఠ తన యవ్వనం వృధా అవుతోందని చింతించి యయాతిని వివాహం చేసుకోమని అడిగింది. శుక్రాచార్యుని ఆజ్ఞను గుర్తుచేసుకున్న యయాతి మొదట నిరాకరించినా
శర్మిష్ఠ ధర్మాన్ని బోధించి స్త్రీ తన స్నేహితురాలి భర్తను తన భర్తగానే భావించవచ్చు అని చెప్పి సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంది. యయాతి శర్మిష్ఠ కోరికను మన్నించి ఆమెను తన అక్కున చేర్చుకున్నాడు. శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అను, పురుడు అనే 3 కుమారులు జన్మించారు. ఒకనాడు యయాతి దేవయాని పూదోటలో ఉన్నప్పుడు 3 బాలురు యయాతిని తమ తండ్రిగా పరిచయం చేసుకున్నారు. విషయం తెలిసిన దేవయాని ఆగ్రహంతో ఊగిపోయి తండ్రి శుక్రాచార్యుని వద్దకు వెళ్లి జరిగిన మోసాన్ని చెప్పింది. శుక్రాచార్యుడు కోపంగా, రాజా, అధర్మ మార్గంలో ప్రవర్తించిన నువ్వు శిక్ష అనుభవించవలసిందే. నువ్వు నీ యవ్వనాన్ని కోల్పోయి సహింపరాని వార్ధక్యం నీపై పడుగాక అని శపించాడు. యయాతి ఒక్కమారుగా ముసలివాడైపోయాడు. యయాతి దీనంగా వేడుకొనగా శుక్రాచార్యుడు ఈ వార్ధక్యాన్ని ఎవరైనా అంగీకరిస్తే వారికి సంక్రమింపచేయవచ్చు అని స్వజరాభారాన్ని స్వీకరించి యవ్వనాన్ని ఇచ్చేవారే సామ్రాజ్యాధిపతి అవుతారు అని వరమిచ్చాడు. యయాతి తన 5 కుమారులను అడగగా దేవయాని కుమారులు యదువు, తుర్వసు, శర్మిష్ఠ కుమారులు ద్రుహ్యుడు, అను వార్ధక్యాన్ని అంగీకరించలేదు. కనిష్ఠ కుమారుడు పురుడు మాత్రం సంతోషంగా తండ్రి వార్ధక్యాన్ని స్వీకరించి తన యవ్వనాన్ని ధారపోయడానికి అంగీకరించాడు. యయాతి పురుణ్ణి యవ్వనాన్ని స్వీకరించి 1000 సంవత్సరాలు జీవిత భోగాలనన్నింటినీ అనుభవించాడు. తరువాత కామ్యాలు అనంతమైనవి గ్రహించి పురుణ్ణి పిలిచి తన వార్ధక్యాన్ని తిరిగి తీసుకొని యవ్వనాన్ని పురుకి తిరిగి ఇచ్చాడు. యయాతి పురుణ్ణి చక్రవర్తిగా అభిషేకించాడు. తండ్రి ఆజ్ఞని పాటించినందుకు బ్రాహ్మణులు, ప్రజలు కూడా పురుని రాజ్యాభిషేకాన్ని సమర్థించారు. యదుకుమారులు యాదవులు, తుర్వసు కుమారులు యవనులు, ద్రుహ్యుని సంతతి భోజులు, అనుకుమారులు మ్లేచ్చులు, పురువంశీయులు పౌరవులుగా ప్రసిద్ధి చెందారు. యయాతి అడవులకు వెళ్లి ఘోర తపస్సు చేసి స్వర్గలోకం చేరాడు. అక్కడ దేవేంద్రుడు అడిగిన ప్రశ్నలకు గర్వంగా సమాధానం చెప్పడం వలన ఇంద్రుడు యయాతిని, నీ తపోశక్తి సన్నగిల్లి నువ్వు స్వర్గం నుండి అధోలోకాలకు వెళ్ళుదువుగాక అని శపించాడు. యయాతి సత్పురుషుల సాన్నిధ్యాన్ని కోరగా ఇంద్రుడు ఆ వరమిచ్చాడు. యయాతి స్వర్గం నుండి పడిపోతూ మహర్షులైన అష్టకుడు, ప్రతర్ధనుడు, వసుమంతుడు, శిబి వద్దకు చేరాడు. యయాతి తన కథను వారికి చెప్పి స్వోత్కర్ష వలన కలిగే నష్టాన్ని వివరించాడు. ఆ మహర్షులు తమ పుణ్యఫలాలను యయాతికి దానం చేయగా యయాతి వాటిని స్వీకరించి వారితో కలిసి దివ్యరథాలనకెనే తిరిగి ఊర్ధ్వలోకాలకు వెళ్లారు. ఓ జనమేజయ మహారాజా, నువ్వు ఆ పౌరవ వంశస్థుడవి. ఆ పుణ్యాత్ముని గాథ విన్నవారు తమ పాపాల నుండి విముక్తి చెందుతారు అని వైశంపాయనుడు ముగించాడు. రాబోయే ఎపిసోడ్లో కురువంశ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.